నమస్కారం అండి. మనం ఇప్పుడు డి కామేశ్వర గారు వ్రాసిన అభిమాన భంగం అనే కథను విందామా? తలుపు తీయగానే తానెప్పుడో స్మృతిపథం నుంచి చెరిపేసుకున్న శేఖర్ను ఇలా 12 ఏళ్ల తర్వాత చూస్తానని, అది భర్త స్నేహితుడిగా, ఇంటికి భోజనానికి వచ్చిన అతిథిగా చూడాల్సి వస్తుందని ఎదురు చూడని జయంతికి ఒక్కసారిగా షాక్ తగిలినట్టు అనిపించింది. కానీ అది ఒక్క అరక్షణం మాత్రమే. అతని ముఖంలో కనిపించిన బెదురు, భయం, తత్తరపాటు అతను షాక్ అయ్యాడని చెప్పాయి. తననిక్కడ స్నేహితుని భార్యగా చూసిన అతని స్థితి అర్థమైంది జయంతికి. అతని ముఖం మాడిపోయింది. గాబరా పడిపోయాడు. ఇద్దరినీ ఒకరినొకరికి పరిచయం చేయాలనుకున్న జయంతి పతిదేవుడు కృష్ణమూర్తి ఇద్దరినీ వింతగా చూశాడు. మరుక్షణం అతని ముఖం మాడింది. తామిద్దరి ముఖాలు మాడాయంటే అర్థం ఉంది. ఈయనగారి ముఖం ఎందుకు మాడింది చెప్పమా? ఆప్తమిత్రుడు తాను చేసిన ఘనకార్యం మిత్రునికి చెప్పుకున్నాడేమో. తాను అతని భార్యనని తెలియక ఆఫీస్ నుంచి ఇంటికి కారులో వస్తూ స్నేహితునికి చాలా గొప్పగా చేసిన వెధవ పని చెప్పాడేమో. చెప్పుకుని ఇద్దరూ ఓ ఆడకూతుర్ని ఏడిపించి శాస్తి చేశామని గర్వంగా నవ్వుకుని ఉంటారు. తీరా ఇంటికొచ్చాక ఆ ఆడకూతురు ఎవరో కాదు అన్నది ఇద్దరికీ అర్థమయ్యి షాక్ అయినట్టున్నారు. మధ్యాహ్నం 11 గంటల వేళ. ప్రాణ స్నేహితుడు చంద్రం ఊరికి వచ్చి కలిశాడు. లంచ్కి తీసుకొస్తున్నాను, వంట బాగా చెయ్యి, వాడు భోజన ప్రియుడు అంటూ మిత్రుని ఇష్టాయిష్టాలు ఏకరువు పెడితే జయంతికి చిర్రెత్తింది. వంట పూర్తి చేశాక మళ్ళీ వండడం. ఆఫీస్లో ఎవరో కొలీగ్ యాక్సిడెంట్లో పోతే ఇచ్చిన సెలవు ఇలా వండి పెట్టడానికా అన్నట్టు చిరాకొచ్చింది. కానీ భర్తగారి స్నేహితుడాయే, కాదనడం ఎలా? ఆ చంద్రంగాడే ఈ చంద్రశేఖరుడని ఊహించలేకపోవడం తన తప్ప. అందరికన్నా ముందు తేరుకున్న జయంతి దారి తొలగి అతిథిని ఆహ్వానిస్తున్నట్టు రాని నవ్వు నవ్వింది. కానీ అతిథి దేవుడు బెదురుగొడ్డులా లోపలికొచ్చే సాహసం చేయలేనట్టు చెమటలు కార్చుకుంటూ, సారీరా, ముఖ్యమైన అపాయింట్మెంట్ ఉంది, మర్చిపోయాను, సారీ ఫర్ ద ట్రబుల్, సమ్ అదర్ టైం అంటూ మొహం చూపలేనట్టు తల దించేసుకుని పరిగెత్తినట్టే వెళ్ళి ట్యాక్సీ ఎక్కేశాడు. పతిదేవుడు ఏమీ అనే లోపలే, అనే అవకాశం కూడా ఇవ్వకముందే ట్యాక్సీ కదిలిపోయింది. పిరికి పంద. అలా పారిపోవడం ద్వారా అతను చేసిన వెధవ పని మిత్రునికి మరింతగా తెలుస్తుంది అన్న ఇంగిత జ్ఞానం కూడా లేనట్టుంది. వెళ్ళిన ట్యాక్సీ నుంచి దృష్టి మరల్చి భార్య వైపు చూశాడు కృష్ణమూర్తి. జయంతి నిర్లక్ష్యంగా ఓ నవ్వు నవ్వి, ఏమైంది మీ స్నేహితునికి, ఎందుకు అలా పరిగెత్తాడు? కించిత్తు హేళన మేళవించి అంది జయంతి. పతిదేవుడు అనుమానంగా భార్య వంక చూశాడు. వీడు నీకు తెలుసా? అదోలా చూస్తూ అడిగాడు. తెలుసు, వెనుదిరిగి లోపలికి నడుస్తూ నిర్లక్ష్యంగా అంది జయంతి. ఎలా తెలుసు? మరో అనుమానపు చూపు. కాలేజీలో నా సీనియరు. టేబుల్ మీద ప్లేట్లు గ్లాసులు సర్దుతూ అంది. చంద్రం నీకు బాగా తెలుసా? బాగా అంటే అర్థం? కాలేజీలోకి నేను బీఎస్సీ మొదటి సంవత్సరంలో చేరినప్పుడు అతను ఫైనల్ ఇయర్లో ఉన్నాడు. అంతేనా? క్రాస్ ఎగ్జామిన్ మొదలైంది. జయంతి కృష్ణమూర్తి వంక సూటిగా చూసి, అంతేనా అంటే ఇంకా ఏముందనా అంది. అదే అడుగుతున్నాను. కాలేజీలో క్లాస్మేట్ అయితే పాత స్నేహితుల్ని చూసి ఆనందిస్తాం, ఇన్నాళ్ళకు కలుసుకున్నామని సంతోషపడతాం. కానీ చంద్రం ఎందుకు అలా గాబరా పడిపోయాడు? కుర్చీ జరిపి కూర్చున్నాడు, భార్యను పట్టుబట్టి చూస్తూ. జయంతి కోపంగా చేతిలో గరిటె టేబుల్ మీద పడేసి, ఈ ప్రశ్న అడగవలసింది అతన్ని, పారిపోయింది అతను కాబట్టి ఈ క్రాస్ ఎగ్జామిను అతన్ని చేయండి అంది తీవ్రంగా చూసి. కృష్ణమూర్తి ముఖం మార్చుకుని, వాడు నిన్ను చూసి గాబరా పడిపోయాడు అంటే దాని అర్థం మీ ఇద్దరి మధ్య ఏదో జరిగి ఉంటుంది. అతనికి నీకు మధ్య. కృష్ణమూర్తి జయంతిని నిలేస్తున్నట్టు అడిగాడు. అతనికి నాకు మధ్య ఏం జరుగుంటుందని మీ ఉద్దేశం? జయంతి చాలా నిబ్బరంగా అన్నం కలుపుకుంటూ అంది. నాకేం తెలుసు, నీకే తెలియాలి, అందుకే అడుగుతున్నాను హేళనగా అన్నాడు. మా ఇద్దరి మధ్య ఏం జరిగిందో అతను మీకు చెప్పే ఉంటాడు.
కోర్స్ ఆ నేను ఈ నేను ఒకరే అని తెలియక ఆప్తమిత్రునికి చెప్పే ఉంటాడు. మళ్ళీ అడగడంలో మీ ఉద్దేశం ఏమిటి? జయంతి తీక్షణంగా అంది. ఈసారి కృష్ణమూర్తికి కోపం వచ్చేసింది. ఆ నిర్లక్ష్యానికి, ఆ పొగరగా జవాబిచ్చిన తీరుకి భర్తగారికి కోపం వచ్చింది. భార్య గాబరా పడలేదు, భయపడలేదు, తప్పు చేసిన దానిలా తలదించుకోనూ లేదు, జరిగింది దాచాలని ప్రయత్నించనూ లేదు, మొగుడేమంటాడో అనుకుంటాడో అన్న బిడియం లేదు, తన కాపురం ఎలా తగలడుతుందన్న భయం అసలే లేకుండా అలా నిర్లక్ష్యంగా దులిపేసుకుని ఒంటి మీద ఈగవాలితే దులుపుకున్నంత తేలిగ్గా అనేయడం భరించలేకపోయాడు. మొగుణ్ణి కొట్టి మొగసాలెక్కి ఏడ్చినట్టుంది నీ వరస. జరిగిన దానికి సిగ్గుపట్టం పోయి నా మీద ఎగురుతున్నావు. ముఖం ఎర్రపరుచుకుని అరిచాడు. జరిగిన దానిలో నా బాధ్యత లేదు, నా తప్పు అసలే లేదు, నేనెందుకు సిగ్గుపడాలి? సిగ్గుపడాల్సింది మీ మిత్రుడు. నేను మొగుణ్ణి కొట్టలేదు, మొగసాలెక్కి నలుగురిని పిలిచి చెప్పనూ లేదు. అవును, చెప్పకుండా ఎవ్వరికీ తెలియకుండా గుట్టు చప్పుడు కాకుండా దాచేసి తగుదనమ్మా అని నన్ను పెళ్ళాడేశావు. ఇప్పుడు వీడు గనక రాకపోయి ఉంటే, వాడు నా స్నేహితుడు కాకపోయి ఉంటే, వాడు నిన్ను చూడకపోయి ఉంటే మహా చక్కగా పతివ్రతలా నటించేసేదానివి లైఫ్ అంతా. నేను పతివ్రతనే. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాక పరాయి పురుషుణ్ణి చూడలేదు, ప్రేమించలేదు, తాకలేదు. జయంతి వ్యంగ్యంగా అంది. అంటే పెళ్ళికి ముందు ఏం జరిగినా పర్వాలేదనా నీ ఉద్దేశం? అవేమీ పెళ్ళాడేవాడికి చెప్పక్కర్లేదనా నీ ఉద్దేశం? నా పెళ్ళికి ముందు ఎన్నో సంఘటనలు జరిగాయి 23 ఏళ్లలో. అవన్నీ వరుసగా టైం రాసుకుని చూపించాలని నాకు తెలియదు. 23 ఏళ్లలో ఎన్నో దెబ్బలు తగిలాయి, ఎన్నిసార్లో పడ్డాను. ఒకసారి చెయ్యి విరిగింది, ఒకసారి పడి పన్ను విరగ్గొట్టుకున్నాను, ఒకసారి టైఫాయిడ్ వచ్చి పరీక్షకు వెళ్ళక ఫెయిల్ అయ్యాను, ఓసారి మా అత్త కొడుకు మెట్టు దిగుతుంటే వెనక నుంచి కౌగిలించుకుంటే దవడ మీద ఒక్కటిచ్చాను, ఓసారి సినిమా హాల్లో ఓ వెధవ వెనక నుంచి నా నడుం మీద వేళ్ళు ఆడించాడు, ఓసారి బస్సులో వస్తుంటే మరో వెధవ అంతకంటే చెత్త పని ఇంకోటి చేశాడు, ఓసారి నా గొలుసు పారేసుకుని అమ్మ చేత దెబ్బలు తిన్నాను, ఓసారి స్కూటర్ మీద వెళ్తుంటే కింద పడ్డాను. ఆపు, తెలివిగా మాట్లాడుతున్నానని అనుకోకు. ఈ పడటాలు, దెబ్బలు తగలటాలు, చెయ్యి విరగ్గొట్టుకోవటాలు వీటన్నిటి గురించి ఎవరూ అడగలేదు. ఇవన్నీ ముఖ్యమైన విషయాలు కావు, కోపంగా అన్నాడు. నా దృష్టిలో అదో ముఖ్యమైన విషయం కాదు, అందుకే చెప్పలేదు. అది 4 రోజుల్లో దెబ్బ నయమైపోయినట్టే మర్చిపోయే ఓ యాక్సిడెంట్ అనుకున్నాను. జయంతి మాటలకు విస్తుపోయి చూశాడు కృష్ణమూర్తి. అతనికి కోపంతో మాటలు తడబడిపోయాయి. ఒక భార్య భర్తతో ఇంత నిబ్బరంగా నిర్లక్ష్యంగా మాట్లాడటం సహించలేకపోతున్నాడు. సిగ్గుపడి బెదిరిపోయి తప్పయింది అని ప్రాధేయపడకుండా, జరిగింది అవమానం అనుకోకుండా, చెయ్యి విరిగిందన్న విషయం అంత మామూలుగా ఆ విషయం తీసుకుని మాట్లాడటం అతను ఎదురు చూడని విషయం. ఓ ఆడదాన్ని ఓ మగాడు బలాత్కారం చేశాడంటే శీలం పోవడం. ఇంత తేలిక విషయంగా మాట్లాడుతున్న జయంతిని, ఆమె నిబ్బరాన్ని చూసి నోట మాట రానట్టుండిపోవటం అతని వంతయింది. నిన్ను ఓ మగాడు మానభంగం చేస్తే అతని మాట పూర్తి కాలేదు. జయంతి భద్రకాళిలా అరిచింది. స్టాప్ ఇట్, డోంట్ యూజ్ దట్ వర్డ్. తర్జని చూపించి బెదిరిస్తూ కళ్ళెర్ర చేసింది. మానభంగం అన్న మాట వాడద్దు. మానం, దానికి భంగం, అంతా ట్రాష్. మీ ఫ్రెండు ఆ నీచుడు నా మీద బలప్రయోగం చేశాడు, బలాత్కారం చేశాడు. ఆ వెధవ, ఒళ్ళు బలిసిన ఆ వెధవ ముందు శారీరకంగా బలహీనరాలినయ్యి వాడి ముందు ఓడిపోయాను. దీనికి మానభంగం అన్న పేరు వాడకండి. నా ఇష్టంతో ప్రమేయం లేకుండా శారీరక బలంతో లొంగ తీసుకోవడం ఇది ఒక యాక్సిడెంటే, అంతే తప్ప నేనేదో శీలం పవిత్రత పోగొట్టుకున్నానని భావించలేదు. నేను కావాలనుకోనిది నా మీద బలవంతంగా రుద్దబడటంలో నా తప్పు లేదు గనుక ఇది నా జీవితంలో తిన్న దెబ్బల్లో ఒకటి, అంతే. అంటే చెయ్యో కాలో విరగటం ఇది ఒకటేనా? ఇది నా దగ్గర దాచి నువ్వు మీ వాళ్ళు నన్ను మోసం చేయటం ఎంత దగ, ఎంత కుట్ర, ఉక్రోషంగా అన్నాడు. ఆగండి, ఇందులో మా వాళ్ళని అనాల్సిందేం లేదు.
ఎందుకంటే వాళ్ళకి అసలు ఈ విషయమే తెలీదు. కృష్ణమూర్తి ఆశ్చర్యపోయాడు. ఓహో, ఎంత జానవు నువ్వు! ఇంట్లో వాళ్ళకు కూడా ఇది తెలియనంత గుట్టుగా దాచిపెట్టగలిగావంటే శభాష్, నిన్ను మెచ్చుకోవాలి, నీ గుండె ధైర్యాన్ని అభినందించాలి వ్యంగ్యంగా అన్నాడు. వాళ్లతో చెప్పకపోయినా కట్టుకున్నవాడికి నా దగ్గర చెప్పక్కర్లేదనుకున్నావా? పెద్ద పవిత్రంగా చలామణి అయిపోవాలనుకున్నావా? నీవే నిజాయితీపరురాలివైతే నాకు చెప్పేదానివి ముందుగా. చెప్పానుగా, ఇది నా దృష్టిలో శారీరకంగా తగిలిన దెబ్బ మాత్రమే, అందుకని దీనికి నేను ప్రాముఖ్యం ఇవ్వలేదు. జరిగిందాన్ని చెప్పి వాళ్ళని అనవసరంగా బాధ పెట్టడం అనవసరమని అనిపించి వాళ్ళకి మీకు చెప్పలేదు. నేను కావాలని ఇంకెవరినో మానసికంగా ప్రేమించి వాడితో శారీరక బంధం ఏర్పరచుకొని అది దాచి మిమ్మల్ని పెళ్ళాడుంటే అది తప్పు నా దృష్టిలో. అసలు పెళ్లి కాకముందు అనేకం జరుగుతుంటాయి. మీరు ఎందరో అమ్మాయిల వెంట పడుండొచ్చు, ఉత్తరాలు రాసి ఉండొచ్చు, లంచ్లకి డిన్నర్లకి వాళ్ళని తీసుకెళ్ళి ఉండొచ్చు, ఇంకా కాస్త ముందుకు వెళ్ళి ప్రేమించి వాళ్ళతో తిరిగి ఉండొచ్చు. కానీ అనేక కారణాల వల్ల పెళ్లి చేసుకోలేకపోయి ఉండొచ్చు. అవన్నీ మీరు పెళ్ళాడే ముందు అమ్మాయిలతో నిజాయితీగా చెబుతున్నారా? చాలా బుద్ధిమంతుల్లా పెళ్లిపీటలు ఎక్కుతారు. పెళ్లికి ముందు మేము ఏ కాలేజీ అబ్బాయి ప్రేమలేఖలో అందుకుని ఉండొచ్చు, మేము బాయ్ ఫ్రెండ్స్తో హోటల్కి వెళ్ళి కాఫీ తాగి ఉండొచ్చు, అబ్బాయిలు అమ్మాయిలు కలిసి మాట్లాడుకోవడం, తిరగడం, ఇంకా కొందరు కాస్త ముందుకెళ్ళి అబ్బాయిల లేఖీ మాటలకు లోబడి ప్రేమిస్తున్నాం అనుకుని విరహగీతాలు పాడుకుని ఉండొచ్చు. ఇదంతా ప్రతి వాళ్ళ లైఫ్లో సర్వసామాన్యం యవ్వనంలో. ఇదంతా తప్పు, పరమ అపరాధం అని ఎవ్వరూ అనుకొని పెళ్లికి ముందు కన్ఫెస్ చేయరు. ప్రేమించామని కడుపులు చేసిన వారు పెళ్లి వేళకు వచ్చేసరికి ముఖం చాటేయటాలు, దొంగచాటుగా కడుపులు దించుకున్న అమ్మాయిలు, రకరకాల కథలుంటాయి ప్రతి వారి వెనక. ఆ యవ్వనంలో జరిగినవన్నీ అందరూ రబ్బర్తో చెరిపేసుకున్నంత తేలిగ్గా చెరుపుకుని కొత్త జీవితాలు ఆరంభించుకుంటారు. నేను అలాంటివేం చేయలేదు. ఓ పొగరెక్కిన వెధవ తన డబ్బు హోదా ఎరచూపి ప్రేమ పేరుతో వెంట తిప్పుకోవాలనుకుంటూ వెర్రివేషాలు వేస్తే లొంగకపోయేసరికి పౌరుషం వచ్చి నాకు బుద్ధి చెప్పడానికి తన బలం చూపి లొంగ తీసుకున్నాడు. నాకది అవమానం అనుకున్నాను తప్ప తప్పని, పవిత్రత శీలం లాంటివి పోయాయని నేనెప్పుడూ బాధపడలేదు. అందుకే చెప్పనవసరం లేదు అనుకున్నాను. దెబ్బ తగిలిందన్నంత తేలిగ్గా దులిపేసుకుని ఊరుకున్నావన్నమాట. వ్యంగ్యంగా ఎత్తి పొడిచాడు. లేకపోతే ఏం చేయాలట? ఊరు వాడ అరిచి చెప్పి పోలీస్ రిపోర్ట్ ఇచ్చి కోర్టుకెక్కి రొస్టు పడాలా? కోర్టులకు చూపాల్సిన సాక్ష్యాలు నా దగ్గర లేవు. కోర్టులు ఏమాత్రం న్యాయం చేస్తున్నాయో చూస్తున్నాంగా. కోర్టుకెక్కే ధైర్యం నాకున్నా న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేక కోర్టుకు ఎక్కనక్కర్లేదు. కానీ అంత తేలిగ్గా ఏ ఫీలింగ్స్ లేకుండా దులిపేసుకున్నావంటే నీ గుండె ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే. ఏ ఫీలింగ్స్ కలగలేదని నేను చెప్పానా? నాకు ఇష్టం లేకుండా శారీరక బలంతో నా శరీరాన్ని బలవంతంగా లొంగదీసుకున్నాడన్న కసి, ద్వేషం, అవమానం, సిగ్గుతో నా మనసు శరీరం దహించుకుపోయాయి. ఏ చెత్త వెధవో వాడి అశుద్ధం నా ఒంటి నిండా పామినంత అసహ్యం, జుగుప్స, చీదరింపు కలిగింది. ఆ వెధవ వాడిన ఈ శరీరాన్ని ఎలా శుభ్రపరుచుకున్నానో తెలుసా? ఒక బాల్చీడు వేడి నీళ్లలో అరసీసాడు డెట్టాలు వంపాను. పెరట్లోంచి దోసెడు వేపాకులు కోసుకొచ్చి నీళ్లలో వేశాను. అది చాలనట్టు గుప్పెడు పసుపు నీళ్లలో వేసి తలారా స్నానం చేశాను. కొబ్బరి పీచుతో ఒళ్ళు మంటలెక్కే వరకు తోమాను. తర్వాత మరో బాల్చీడు నీళ్లలో గుప్పెడు తులసాకులు, దేవుడి దగ్గర గంగ చెంబులోని సగం గంగ నీటిలో వంపి దేహాన్ని డిసిన్ఫెక్ట్ చేసుకుని తరువాత రెండో బాల్చి నీళ్లు తలనిండా వంపుకున్నాను. అప్పటికి శరీరాన్ని అంటిన మైల తొలగిందనిపించింది. మానసికంగా పడిన అవమానం తొలగించుకోవటానికి తడిబట్టలతో వెళ్ళి దేవుడి ముందు దీపం వెలిగించాను. దాంతో శారీరకంగా, మానసికంగా ప్రక్షాళన జరిగినట్టు తృప్తి పడ్డాను. స్థిరంగా అంది. కృష్ణమూర్తి భార్య వంక వింతగా చూశాడు. ఆశ్చర్యంగా విన్నాడు. ఏమనాలో తెలియక
మాటలకి తడుముకున్నాడు. జరిగిన దానికి కోపగించుకోవాలో భార్యకి సానుభూతి చూపాలో అన్నది కూడా అతనికి అర్థం కాలేదు. ఇలా ఎందుకు చేశాడు చంద్రం? గొణిగాడు. చివ్వున తలెత్తి రోషంగా చూసింది జయంతి. ఎందుకంటే మీ మగాళ్ళకి ఓ ఆడది తనని లెక్క చేయకపోతే పౌరుషం వచ్చేస్తుంది, అవమానం అనిపిస్తుంది. తన డబ్బు, అందం, హోదాని నేను కేర్ చేయలేదన్న ఉక్రోషం. అసలు ఇదంతా ఎందుకు, ఎలా జరిగింది? మీ ఫ్రెండ్ చెప్పాడేమో, మళ్ళీ ఎందుకు అడుగుతారు? తీవ్రంగా అంది. నీ వెర్షన్ విందామని. మా కామన్ ఫ్రెండ్ ఒకడు వీడు కాలేజీలో చేసింది చెప్పాడు. వీడు సరిగ్గా చెప్పలేదు. కుతూహలంగా చూశాడు. ఏం జరిగింది? 14 ఏళ్ల క్రితం కాలేజీలో చదువుకునే టీనేజ్ వయసు, తళుకు బెళుకు వగరు పొగరు ఉండే వయసులో ఓ ఆడపిల్ల, అందులో అందంగా ఉండే ఓ అమ్మాయి, ఎంతో హాయిగా ఆనందంగా తుళ్ళుతూ ఆడే పాడే వయసు అమ్మాయి, కలలు కనే వయసు, కలల్లో రాకుమారుడు, ఆజానుబాహుడు, అరవింద దళాయతాక్షుడు, ఉన్నతుడు, సంస్కారుడు, ప్రేమించేవాడు, అలరించేవాడు, మైమరపించేవాడు, తానే లోకంగా భావించేవాడు వస్తాడని, వరిస్తాడని, వరమాల వేస్తాడని, మురిపాల సంసారం గురించి ప్రతి అమ్మాయి ఊహించి కలలు కనే వయసది. మగవాడంటే హుందాగా ఉండాలి, హుందాతనంలో సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండాలి, తెలివిగా చదవాలి, ఆడపిల్లలంటే గౌరవించాలి, లేకిగా ఉండకూడదు, చీప్గా ప్రవర్తించరాదు. అలాంటి అబ్బాయిలనే అమ్మాయిలు లైక్ చేస్తారు, ప్రేమిస్తారు, గౌరవిస్తారు అని కొన్ని స్థిరాభిప్రాయాలు ఏర్పరచుకునే వయసు అది. తమ ఊహలకి భిన్నంగా ఎవడైనా ప్రవర్తిస్తే తిరస్కారం కలుగుతుంది. అదే జరిగింది చంద్రశేఖర్ని చూసిన క్షణంలో జయంతికి. జయంతి కాలేజీలో చేరిన మొదటి రోజే శేఖర్ కళ్ళు ఆమె మీద పడ్డాయి. తండ్రి గవర్నమెంట్ ఉద్యోగి, ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చి కాలేజీలో కొత్తగా బీఎస్సీలో చేరింది. మొదటి రోజే ఆమె అందం అతన్ని ఆకర్షించింది. రోజుకో డ్రెస్తో మోటార్ సైకిల్ మీద అంతెత్తు బూట్లతో ఫ్రెండ్స్ని వెంటేసుకు తిరిగే శేఖరు చదువులో మాత్రం వెనకే. ఏదో డిగ్రీ కావాలని చదవటం తప్ప తండ్రి బిజినెస్లో చూసుకుంటే చాలు, కష్టపడి డిగ్రీల మీద డిగ్రీలు సంపాదించే పెద్ద చదువులు అక్కర్లేదన్న ధీమా. దాంతో అటెండెన్స్కి మాత్రమే కాలేజీ, చదువుకు కాదు అన్న గ్రూప్ అంతా కలిసి ఆడపిల్లల్ని ఆకర్షించడానికి పాటలు పడటం, ఆకర్షణకి లొంగిన వాళ్ళతో షికార్లు, సినిమాలు, హోటళ్ళు తిరిగే గ్యాంగ్ అది. వీళ్ల గురించి నెల రోజులకే జయంతికి అర్థమైంది. అర్థం కానిదుంటే సీనియర్లు చెప్పారు. అలా శేఖర్ అంటే మొదట్లోనే తేలిక భావం ఏర్పడిపోయింది. అతను రోజు రోజుకి ఆమె పట్ల ఆకర్షితుడైన కొద్దీ ఆమెకు అతని పట్ల ఏహేత రోజు రోజుకి పెరిగింది. అతన్ని చూడగానే ముఖం చిట్లించుకునేది. అతని వెకిలి వేషాలను తిరస్కారంగా చూసేది. అది అతని అహాన్ని రెచ్చగొట్టింది. తనలాంటి అందగాడు, డబ్బున్నవాడు ఆమె కోసం, ఆమె స్నేహం కోసం ఆరాటపడుతుంటే లెక్కలేనట్టే విదుల్చుకుని తన వైపు కన్నెత్తైనా చూడకపోవటంతో అతని అహం దెబ్బతింది. ఏమనుకుంటోంది బోడీ? దీనిపాటి నాకెవరూ దొరకరనుకుంటోందా? ఏదో పెద్ద అందగత్తెనని గర్వం. నే తలుచుకుంటే దీని పొగరు నిమిషంలో అణుస్తా. పలకరిస్తే ముఖం తిప్పుకుని వెళ్ళిపోతుందా? పుస్తకం అడిగితే విసురుగా లేదంటుందా? చూస్తున్నా దీని వరస. మిత్రుల దగ్గర ఉక్రోషం వెళ్ళగక్కేవాడు. మిత్ర బృందం మరో 4 సమిదలు వేసి మంట ఎగదోసేవారు. స్నేహితుల చెల్లెళ్ల ద్వారా రాయభారాలు నడిచాయి. పాపం ఆ శేఖరు నీవంటే పడి చస్తున్నాడే. పాపం అంతలా వెనకబడుతుంటే మాట్లాడితే నీ సొమ్మేం పోతుంది? స్నేహితురాళ్ళు వకాల్తా పుచ్చుకున్నట్టు మాటలు. ఛ, వాణ్ణి చూస్తేనే నాకు తిక్కరేగుతుంది. చదువు సంధ్య లేకుండా రోజుకో డ్రెస్ వేసుకుని మోటార్ సైకిళ్ళ మీద తిరగడం గొప్ప అనుకుంటాడు కాబోలు. అది చూసి ఆడపిల్లలు వలలో పడిపోతారనుకుంటున్నాడేమో. వాడి సంగతి నా దగ్గర చెప్పొద్దు. అసహ్యం అంతా మాటల్లో, ముఖంలో చూపించింది. ఆ కబురు శేఖర్ దగ్గరికి చేరింది. అవమానం జరిగిపోయినట్టు ఉడికిపోయాడు. మిత్రులు మరింత ఎగదోశారు. వాడి బాబుకు 2 ఫ్యాక్టరీలుంటే నాకేం, 3 కార్లుంటే నాకేం? అవన్నీ వాడి బాబుకున్నాయి, వీడికేముందంట? చదివి అవన్నీ వాడు సంపాదిస్తే అప్పుడొస్తుంది గౌరవం. తండ్రి డబ్బుతో షోకులు చేసుకు తిరగడం కాదు అందిరా.
చూస్తున్నా దాని వ్యవహారం సిగ్గు లేకుండా ఆడపిల్లల్ని ఏడిపించటం, కామెంట్స్ పాస్ చేయటం గొప్ప అనుకుంటున్నాడేమో. అది వాడి సంస్కారాన్ని తెలుపుతుంది. ఇలాంటి కబుర్లన్నీ విన్న శేఖర్ మొహం అవమానంతో మాడిపోయేది. జయంతి తిరస్కారం అతనిలో కక్ష రేపింది. తనని గడ్డిపోచలా తీసిపారేయడం సహించలేకపోయాడు. తాను గడ్డిపోచ కాదన్నది ఆమెకు అర్థమవ్వాలన్న పంతం పెరిగింది. ఆమె అహం అణచాలన్న ప్రతీకార వాంఛ రోజురోజుకి పెరిగింది. అదను కోసం వేచాడు. ఆమె ఇంటిల్లిపాది మిత్రులతో యాదగిరిగుట్ట వెళ్ళారు. జయంతి పరీక్షలని ఒంటరిగా ఉండిపోయింది చదువుకుంటూ. మిత్రులు కబురు అందించారు. 4 గంటల వేళ ఎవ్వరూ చూడకుండా తలుపు తట్టాడు. ఎవరో అని తలుపు తీసిన జయంతికి మాట్లాడే అవకాశం కానీ, అరిచే అవకాశం కానీ, ప్రతిఘటించే అవకాశం కానీ ఇవ్వకుండా వెంట తెచ్చుకున్న రుమాలు నోట్లో కుక్కి తెచ్చిన తాడుతో చేతులు కట్టి ఆమె మీద కక్ష తీర్చుకున్నాడు. ఆమె కళ్ళల్లో నిస్సహాయత్వం అతని అహాన్ని అణిచింది. ఆమె కంట తిరిగిన నీరు ప్రతీకార జ్వాలను చల్లార్చింది. మగాడి అహంతో ఎప్పుడూ ఆడుకోకు. వెళ్లే ముందు వార్నింగ్ ఇచ్చాడు. నా మీద కంప్లైంట్ ఇస్తే పోయేది నీ పరువే. నే చేశాననడానికి నీకే సాక్ష్యం లేదు. కోర్టుకు సాక్ష్యం కావాలి. పోలీసుల్ని కొనగలిగే డబ్బు మాకుంది గనక కంప్లైంట్ చేసి ఫూల్ అవ్వకు. ఇలాంటి ఉచిత సలహాలు పారేసి రుమాలు తాడు తీసుకుని బయటకు వెళ్ళిపోయాడు. అప్పటి జయంతి స్థితి వర్ణించటానికి మాటలు లేవు. 1 గంట దిమ్మెరపోయి ఆలోచనారహితంగా కూర్చుండిపోయింది. మరో గంట ఆవేశంలో రకరకాలుగా ఏం చేయాలి అన్నది ఆలోచించింది. అన్ని కోణాల నుంచి. కోర్టుకి కళ్ళు లేవు, చెవులు తప్ప. పోలీసులకు చెప్పడం అంటే తన పరువు, తన వారి పరువు పేపర్లో వేయించుకున్నట్టే. వాడు పొగరుగా చెప్పినా నిజమే చెప్పాడు. తనేం చేయలేదు, వాడికి తెలుసు. నిజం చెప్పి తల్లిదండ్రుల్ని బాధపెట్టి నలుగురిలో నవ్వులు పాలవడం తప్ప ఒరిగేదేం లేదు. ఇదే ఏ బయటెక్కడో అయితే అందరికీ తెలిసేది. కొందరైనా తన మాట నమ్మేవారు, కొన్నైనా సాక్ష్యాలు చూపగలిగేది. కానీ తన ఇంట్లో ఎంత తెలివిగా ప్లాన్ అమలు చేశాడు. తనే పిలిచింది అని చెప్పినా చెప్పగలడు. ఇప్పుడు ఇది బయటికి చెప్పి తాను ఫూల్ అవ్వడం తప్ప వాడన్నట్టు ఏం జరగదు. ఆవేశాన్ని వివేకం అణిచింది. అందరూ ఇంటికొచ్చేసరికి ఇల్లు, మనసు, శరీరం యథాప్రకారంగా మార్చింది. ఇప్పుడేమిటి తలస్నానం చేశావు? ఇంటికొచ్చిన తల్లి ఆశ్చర్యంగా అడిగింది. చదివి చదివి బుర్ర వేడెక్కింది. చెమట పట్టి చీదరగా ఉందని స్నానం చేశా. ఎప్పుడూ లేనిది దేవుడికి దీపం పెట్టావు? ఈ భక్తి ఎప్పటి నుంచి? తేలిగ్గా నవ్వి అంది. ఆ రోజుతో ఆ సంఘటన మర్చిపోవాలని ప్రయత్నించింది. కానీ శేఖర్ మర్చిపోనివ్వలేదు. గిల్టీ కాన్షియస్ మనసును తినేస్తుంది. ఆ మనిషి ఇన్నేళ్ల తర్వాత ఇలా కనిపిస్తాడని ఊహించని జయంతి ఎంత నిబ్బరంగా ఉందామనుకున్నా ఈ విషయాన్ని తనంత తేలిగ్గా తనని కట్టుకున్నవాడు తీసుకోడు అన్నది ఆమెకి అర్థమవసాగింది. 12 ఏళ్ల వైవాహిక జీవితం, 2 పిల్లల తల్లి అయిన తన భార్య గతం అనవసరం అనుకునే సహృదయత ఓ మగాడికి, ఓ మొగుడికి ఉంటుందని ఆశించటం అత్యాశేనేమో అనిపించసాగింది జయంతికి. ఏమిటి అలా చూస్తున్నారు? నేనెందుకు ఎవరికీ చెప్పలేదో అర్థమైందా? కానీ నాకు అర్థం కానిది ఏమిటంటే, అప్పుడు అంత పశ్చాత్తాపం ఒలకబోసి తర్వాత నా జోలికి రావటం మానేసిన ఆ శేఖరు పనిగట్టుకుని ఇన్నాళ్ల తర్వాత మీరెవరో తెలియకుండా ఎందుకు చెప్పాడు? మీరెవరో తెలిసి చెబితే నా మీద కసి తీర్చుకోవడానికి, నా కాపురం పాడు చేయడానికి చెప్పాడని అనుకోవచ్చు. పాత సంగతి ఎందుకు తవ్వాడు? సాలోచనగా చూస్తూ అంది. వాడు నాతో చెప్పలేదు, నేనే వాడిని అడిగా. కృష్ణమూర్తి అన్నాడు. మీరడిగారా? మీకెలా తెలిసి ఈ విషయం? ఈసారి ఆశ్చర్యపోవడం జయంతి వంతయింది. మా ఇద్దరికీ కామన్ ఫ్రెండు శ్రీధర్ అని ఉన్నాళ్లే. నేను శేఖర్ కంటే ఓ ఏడాది సీనియర్ని. నేను కాలేజీ నుంచి వెళ్ళిపోయాక జరిగిన సంఘటన ఆ మధ్య శ్రీధర్ కనిపించి చెప్పాడు. శేఖరు నా జూనియర్ అయిన రూమ్మేటు. మా ఇద్దరి స్నేహం తెలిసిన శ్రీధరు శేఖర్ చేసిన పని చెప్పాడు. అది గుర్తొచ్చి అడిగా. పాపం వాడు నాకు తెలిసిందని చాలా సిగ్గుపడుతూ
చేసిన తప్పు చెప్పాడు. ఏమిటోరా, ఆ అమ్మాయి నన్ను నిర్లక్ష్యం చేసి రెచ్చగొట్టిందన్న అహంతో ఉడుకు రక్తం వేడిలో ముందు వెనకలు ఆలోచించకుండా ఆవేశంతో ఆ అమ్మాయి జీవితంతో ఆడుకున్నాను. ఆ వయసులో పొగరు వగరు ప్రతీకారం తీర్చుకునే వరకు దుగ్ధ చల్లారలేదు. ఇప్పుడు ఆలోచిస్తే ఎంతో సిగ్గుగా ఉంటుంది. తప్పు చేసిన పశ్చాత్తాపం నన్ను నిలవనీయలేదు. చేసిన తప్పుకు పరిహారంగా ఆ అమ్మాయిని పెళ్ళాడదాం అనుకున్నాను. కానీ ఆమె అభిమానవతి. చీకొట్టి తన జోలికొస్తే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది. దాంతో ఆ ప్రయత్నం మానుకున్నాను. ఈ శ్రీధరగాడు ఎన్నాళ్ల తర్వాత పనిగట్టుకుని నీకు చెప్పడం ఏమిటి అంటూ బాధపడ్డాడు, సిగ్గుపడ్డాడు. ఇదివరకటి శేఖర్ కాదులేవాడు. ఇప్పుడు మిత్రుడి గురించి సానుభూతి చూపాడు. తెలిసిందని చాలా సిగ్గుపడుతూ చేసిన తప్పు చెప్పాడు. ఓహో, స్నేహితుడు వెధవ పని చేసినా మీకేం కోపం రాలేదు. కానీ నా తప్పు లేకపోయినా నన్ను నిలేస్తున్నారు. అంతేలేండి, పరాయి మగాడింట ఉన్నందుకే అగ్ని పరీక్ష పెట్టిన శ్రీరామచంద్రుడి వారసులు మీరు. మగాడి తప్పు లెక్కలోకి రాదు, కానీ ఆడదాని తప్పు భూతద్దంలో చూడటానికి ప్రయత్నిస్తారు. వ్యంగ్యంగా అంది. కృష్ణమూర్తి తలదించుకొని అన్నం కెలుకుతూ కూర్చున్నాడు. ఏమిటి ముఖం అలా పెట్టారు? జరిగిన దానికి నా తప్పు లేదనిపించడం లేదా? నీ తప్పు ఉన్నా లేకపోయినా, కావాలని చేయకపోయినా జరగాల్సిన అనర్థం జరిగిపోయింది. పోవాల్సింది పోయింది కదా. ఏమిటి పోయింది చెప్పండి? చెప్పండి. శీలం పోయిందా? పవిత్రత పోయిందా? మానం మంట కలిసిందా? ఏం పోయిందో డొంక తిరుగుడు లేకుండా స్పష్టంగా చెప్పండి, తీక్షణంగా అంది. కృష్ణమూర్తి జవాబు ఇవ్వలేదు. అయితే పోయిన దానికి పాప పరిహారం ఏమిటిటా? అగ్నిప్రవేశం చెయ్యాలా సీతమ్మవారిలా? చేస్తే కాలి బూడిదవితే గాని బతికి బయటపడను. నిప్పుల్లో దుమికినా నా శీలం నిరూపించబడదు. పాపం, నాతో 12 ఏళ్ళు కాపురం చేసినందుకు మీరు అపవిత్రమైపోయి ఉంటారు. పదండి, ఇద్దరం వెళ్ళి గంగలో మునిగి పునీతులమై వద్దాం. హేళనగా ఎత్తి పొడిచింది కృష్ణమూర్తి మౌనాన్ని సహించలేక. కృష్ణమూర్తి ఉక్రోషంగా లేచి లోపలికి వెళ్ళిపోయాడు. కృష్ణమూర్తి మగ మనస్తత్వం అర్థమైంది జయంతికి. ఓ మగాడు మొగుడి స్థానంలో ఉన్నవాడు ఈ విషయం తేలిగ్గా తీసుకోడు. కనీసం తేలిగ్గా తీసుకున్నట్టు కనబడటానికి ఇష్టం ఉండదు. పట్టించుకోకపోతే 4 రోజులు పోతే అతనే సర్దుకుంటాడు అనుకుంది జయంతి. జయంతి ఆలోచన తప్పన్నట్టు, అంత సులువుగా క్షమించను అన్నట్టుగా 1-2 నెలలైనా కృష్ణమూర్తిలో మార్పు రాలేదు. ఒకే గదిలో ఒకే పక్క మీద పడుకున్నా ఇద్దరి మధ్య యోజనాల దూరం పెరిగింది. జయంతి వండడం పెట్టడం, పిల్లలు, ఇంటి పని, ఆఫీస్ పని అన్నీ యథావిధిగా జరుగుతున్నాయి. లోపల ఇద్దరి మధ్య జరిగేది బయటికి తెలిసే అవకాశం లేదు. పిల్లలు చిన్నవాళ్ళు, తల్లి తండ్రి మధ్య భేదాభిప్రాయాలు అర్థం చేసుకునే వయసు లేదు వారికి. మాటా మంతి కరువై తప్పుకు తిరిగే కృష్ణమూర్తిని చూసి ఒళ్ళు మండి నిలేసింది ఓ రోజు జయంతి. ఏమిటి మీ ఉద్దేశం? మీ ఈ ప్రవర్తనకు అర్థం ఏమిటి? ఏ ప్రవర్తన? నేనేం చేశాను? ముభావంగా అన్నాడు. జయంతి హేళనగా నవ్వింది. అవును, ఏం చేయలేదు. తిట్టలేదు, కొట్టలేదు. చాలా తెలివైన వారు కదా, సైలెంట్గా టార్చర్ చేస్తున్నారు. ఈ రకంగా శిక్షించి తృప్తి పడుతున్నారు. నేను చెయ్యని తప్పుకు కసిగా అంది. చూడు, నేను నిన్నేమైనా అన్నానా? మన ఇద్దరి మధ్య భార్యాభర్తల బంధం తప్ప మిగతా దానిలో మార్పు ఏం లేదు కదా. పిల్లల కోసం మనం కలిసి ఉండక తప్పదు కదా. ఇంతకంటే సర్దుకోవడం నా వల్ల కాదు. ఓహో, పిల్లల కోసం కలిసి ఉన్నారన్నమాట. లేకపోతే నన్ను ఈ పాటికి ఇంట్లోంచి తన్ని తగలేసేవారు కాబోలు. పర్వాలేదు, పిల్లల కోసం మీరు అంతంత త్యాగాలు చేయనక్కర్లేదు. నాకు ఉద్యోగం ఉంది, పిల్లల్ని నేను పోషించుకోగలను. ఈ చెడిపోయిన దానికి డైవోర్స్ ఇచ్చి మీరు మహారాజులా 2వ పెళ్లి చేసుకోండి, ఉక్రోషంగా అంది. చెడిపోయావని అనలేదు, కానీ చూస్తూ చూస్తూ నీతో నా వల్ల కావడం లేదు. నాకేం పెళ్ళాడాలన్న కోరిక లేదు. మన వల్ల పిల్లలు బాధపడకూడదు. నన్ను అర్థం చేసుకో. ఈ 4 గోడలు దాటి వెళ్లాల్సిన అవసరం లేదు. ఎంతటి అవకాశవాదులు మీరు! ఇప్పుడు భార్య ఇలాంటిదని తెలిస్తే అవమానం. భార్యని ఇంట్లోంచి పంపించేస్తే లోకం ఏమనుకుంటుందోనని భయం.
ఇన్ని భయాలతో దయదలిచి నన్ను ఇంట్లో ఉండనిస్తున్నారు. నేనేం మగాడి పొందు కోసం మొహం వాచి ఏడుస్తున్నాననుకోకండి. ఆడదానికి భర్త నుంచి కావాల్సింది కాస్తంత ప్రేమ, అనురాగం, సానుభూతి, నేనున్నాననే భరోసా కావాలి. కానీ జయంతి, నన్ను అర్థం చేసుకో. మనం అనవసరంగా రొష్టుపడద్దు. నాకు కొంత టైం ఇవ్వు. నిన్ను వదులుకోవాలని నాకేం లేదు. నా మనస్థితి అర్థం చేసుకో. కాలం అన్ని గాయాలు మాన్పుతుంది. గాయం తగిలింది నాకైతే అది మానడానికి మీకు టైం ఇవ్వాలి. వెల్ సెడ్. ఎనీహౌ, నన్ను ఇంట్లో ఉండడానికి పర్మిషన్ ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పను. ఎందుకంటే నన్ను పొమ్మనే హక్కు మీకు లేదు గనక. ఇది నా ఇల్లు. ఇక్కడి నుంచి నన్ను పంపాలంటే కోర్టుకెక్కి విడాకులు తీసుకోవాలి మీరు. మన మధ్య భార్యాభర్తల సంబంధం లేనప్పుడు ఇంక ఈ మంచం మీద పడుకోవడం అనవసరం. జయంతి విసురుగా గదిలో నుంచి వెళ్ళిపోయింది. రాత్రి 11 గంటల వేళ మంచి నిద్రలో ఉన్న జయంతి ఒంటి మీద చేయి పడేసరికి ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది. చేయి పట్టి లాగుతున్న కృష్ణమూర్తిని చూసి చీత్కారం చేస్తూ, ఛీ, వదలండి చెయ్యి, తీక్షణంగా అంది చేయి విదిల్చుకొట్టి. జయా, ప్లీజ్ రా మన గదిలోకి. జరిగింది మర్చిపోదాం. జరిగింది ఓ పీడకల అని మర్చిపోదాం అనునయిస్తూ అన్నాడు. జయంతి అతన్ని ఓ పురుగును చూసినట్టు తిరస్కారంగా చూసింది. వెళ్ళండి ఇక్కడి నుంచి. మరెప్పుడూ నా ఒంటి మీద చేయి వేసే సాహసం చేయకండి. జరిగింది మీ అవసరం కోసం మీరు మర్చిపోదలిచినా నేను మర్చిపోను. ఈ మాట ఆ రోజు 6 నెలల క్రితం అనుంటే తప్పకుండా మర్చిపోయేదాన్ని. నౌ ఇట్ ఈజ్ టూ లేట్. ఆడదాని అవసరం కోసం ఆత్మాభిమానం మీరు వదులుకోగలరేమో కానీ చేసిన అవమానం నేను మర్చిపోలేను. వెళ్ళండి ఇక్కడి నుంచి, చాలా కటువుగా అంది. ప్లీజ్, నీ కోపం నాకు అర్థమైంది జయ. నా మనసుకు నచ్చజెప్పుకోవడానికి నాకు టైం కావాలన్నానుగా. నన్ను నా మనస్థితిని అర్థం చేసుకోవటానికేం లేదు. అర్థం చేసుకుని ఉండాల్సింది మీరు. నా నిస్సహాయ స్థితిని, నా అవమానాన్ని, నా ఆత్మాభిమానాన్ని దెబ్బతీసిన ఆ సంఘటనకి సానుభూతి చూపాల్సింది పోయి చేయని నేరానికి శిక్ష వేశారు. ఆనాడు జరిగింది మీ పరిభాషలో నా మానభంగం అయి ఉండొచ్చు. ఈనాడు ఇది నా అభిమాన భంగం. నా దృష్టిలో శేఖర్ కంటే మీరెక్కువ దోషులు. వాడు నాకేం కాడు గనక వాడు చేసిన పని మర్చిపోగలిగాను. కానీ కట్టుకున్న భార్యను, 12 ఏళ్లు కాపురం చేసిన భార్యను, మీ 2 పిల్లల తల్లి పట్ల కనీస సానుభూతి కూడా చూపలేకపోయిన మొగుడనే మిమ్మల్ని మాత్రం క్షమించను. అభిమాన భంగం జరగనీయను. కనీసం ఆ తృప్తైనా నాకు దక్కాలి. మానం పోయినా అభిమానం పోగొట్టుకొని ఈసారి మరోసారి ఈ ప్రసక్తి తెచ్చినా, నా ఒంటి మీద చేయి వేసినా సహించను. వెళ్ళండి ఇక్కడి నుంచి, చాలా స్థిరంగా తర్జని చూపిస్తూ అని అటు తిరిగి పడుకుంది జయంతి. విన్నారు కదండి. మరి ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి మరో 4గురికి షేర్ చేయండి. అలాగే ఈ కథపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదూ. ఇంత మంచి కథను మనకు అందించిన రచయిత్రి గారికి మనందరి తరపున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇటువంటి మంచి మంచి కథల కోసం కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటానండి.